కాబట్టి బీసీ ప్రజలారా మన ముందున్నది ఇగో ఈయన క్విట్ రిజర్వేషన్స్ అంటున్నాడు. రిజర్వేషన్లు ఏం అనుభవించలే తమ్మి బీసీలు. 76 సంవత్సరాలు దాటిపోయింది రిజర్వేషన్ సిస్టమ్ వచ్చి. బీసీలకు రిజర్వేషన్ 1992లో వస్తే 27% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వమని మండల కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 20% మంది కూడా బీసీ ఉద్యోగస్తులు లేరు. 20% మంది లేరు. మాకేడమలు చేసిరు. ఇలా 500 ఏళ్ళ రిజర్వేషన్ను అడ్వాన్స్డ్గా వాడుకుంది ఓసీలు. 500 ఏళ్ళ రిజర్వేషన్ అడ్వాన్స్డ్గా వాడుకుంది ఓసీ సమాజం. మళ్ళీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కోట. ఇన్ని రకాలుగా మోసం చేస్తూ ఉంటే బరాబర్ మేము మాట్లాడతాం. ఈబీసీ కూడా వాళ్ళకే, ఈబీసీ కూడా వాళ్ళకే. EBC economically backward classes certificate issued who are not from SC, ST or OBC candidates. అంటే వాళ్ళకు 8 lakhs లోపల తర్వాత ఇంత భూమి ఉండాలని రూల్ ఉన్నది. మళ్ళీ ఈబీసీ నిధులు కూడా అంటే బీసీలలో ఉన్న నిధులు కూడా ఓసీలకు పంచిరు అన్నట్టు. ఇప్పుడు అక్కడ ఏది ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే ఇవన్నీ ఉంటాయి కదా, బీసీలకు ఉన్న దాంట్లో నుంచి కూడా తీసి ఓసీలకు పంచిరు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా వస్తాయి ఈబీసీ సర్టిఫికేట్ కింద. ఇప్పుడు చూస్తా ఉన్నా నేను ఇక్కడ బీసీ నిధులు తీసి కూడా ఓసీ పోరగాళ్ళకి ఇచ్చి స్కాలర్షిప్లు కట్టిరు. సరే మనము పేదోళ్లకు కావద్దని చెప్తలేం కానీ కాకపోతే జరుగుతుంది ఏందనేది జరుగుతుంది ఇది.